హాయ్ అండి, నేను సునీత. వెల్కమ్ టు ద తెలుగు వాయిస్ ఛానల్. ఈరోజు నేను చికెన్ 65 చేస్తున్నాను. అవి మీరు ఆల్రెడీ చూసారేమో, బట్ నేను నా స్టైల్లో చేస్తున్నాను. చూడండి నేను ఎట్లా చేస్తున్నాను, ఎందులో ఏమి స్పెషల్ ఉంది అనేది మీకు చూస్తే తెలుస్తుంది. అయితే నేను బాగా చేస్తానని అందరూ అంటారు, బట్ చూసి మీరు చెప్పండి ఎట్లా చేశాను. ఓకే, ఏం కావాలో చూద్దాం. ఇది చికెన్ హాఫ్ కేజీ బోన్లెస్ తీసుకున్నా. నేను తీసుకుని పీసెస్ని ఈ సైజులోనే కట్ చేసుకుంటాను. నేను దానిలోకి ఒక కొద్దిగా ఇంత మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అయితే బాగుంటుంది. ఇది పెప్పరు ఒక 1/2 టేబుల్ స్పూను, సాల్ట్, కారము ఇవన్నీ మన టేస్ట్కి అకార్డింగ్ ఈ కొంచెంకి 1/2 స్పూన్ వేస్తున్నాను నేను, సరిపోతుంది. అట్లనే కొంచెం కారం కూడా మన టేస్ట్కి అకార్డింగ్ ఒక స్పూన్ కారం. ఇది 2 స్పూన్లు దీనికి కార్న్ఫ్లోర్ తీసుకుందాం, సరిపోతుంది 2 స్పూన్లు. ఒకవేళ ఇదేమి కొలతలు ఫిక్స్ ఏం కాదు, అది మనం కలుపుకున్న తర్వాత మనకు తెలుస్తుంది, అప్పుడు దాన్ని బట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇది కార్న్ఫ్లోర్ తీసుకున్న దానిలోకి ఎంత తీసుకుంటామో అందులో సగము మైదా పిండి తీసుకోవాలి. సగం అంటే 1 స్పూన్ వేస్తున్నా నేను. ఇప్పుడు దీనిలోనే ఒక ఎగ్, ఈ మొత్తాన్ని మనం బాగా చేతితోటి కలుపుకోవాలి. ఇదిగో చూసారు కదండి, ఇట్లా మనకి ఒక లేయర్ లాగా ఉండాలి దీనిపైన కోటింగు. సో మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, ఇది మనకి కొంచెం తక్కువ అయినట్టు అనిపిస్తుంది నాకు. అది లేయరు దీనిపైన పూర్తిగా కోట్ అవ్వలేదు అనిపిస్తుంది. 1 స్పూను కార్న్ఫ్లోర్ను ఇంకొక 1/2 స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను నేను. యాడ్ చేసుకుని కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగో చూసారు కదండి, ఇట్లా మనకి ఒక లేయర్ లాగా ఉండాలి దీనిపైన కోటింగు. సో మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు, కొంచెం తక్కువ ఉన్నా బాగుండదు. చూసుకుని అది మనం కలుపుతుంటే అర్థమైపోతుంది. చూసుకుని మైదాపిండి తక్కువ ఎక్కువ అనేది కార్న్ఫ్లోర్ మనం యాడ్ చేసుకోవడమే. ఈ కన్సిస్టెన్సీలోకి రావడానికి ఎగ్ అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కలుపుకున్నాం కదా, దీన్ని ప్రాపర్గా ఇది ఒక 2 అవర్స్ అన్న మినిమం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అయితే ఒకటండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఎందుకంటే మనకి కొంచెం తొందరగా కావాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అది మంచిగా జ్యూసీగా అవుతుంది. బయట అయితే ఏంటంటే టైం ఉంది అనుకున్నప్పుడు బయట పెట్టేసైనా ఒక 2-3 అవర్స్ వదిలేస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు 2 అవర్స్ మ్యారినేట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత ఇవి ఒక్కొక్కటి తీసి మనము వేసుకుని ఫ్రై చేసేసుకోవడమే. అయితే అన్నీ ఇట్లా ముద్దలుగా వేయొద్దు, ఇట్లా ఒక్కొక్కటి మన పకోడీలు వేసుకున్నట్టు ఒక్కొక్కటి తీసి సిమ్లో ఫ్రై చేసుకోవాలి మనం. ఓకే, అయితే మనం సరిపడానే వేసుకుందాం ముక్కలు, ఆయిల్లోకి సరిపోయినంత. ఎందుకంటే ఈ ఆయిల్ మనం ఎక్కువ ఆయిల్ పెట్టుకోవద్దు. ఈ ఆయిల్ మనం వేరే వాడం కదా, మళ్ళీ తీసేసుకుంటాం కనుక ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. కొద్దిగా పెట్టుకుని కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం పేషెన్స్. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా బ్రౌన్ కలర్లో అయినాయి కదా, ఇంకా వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇట్లా తిన్నా కూడా బాగుంటాయి ఇవి. అయితే ఇప్పుడు నేను ఈ ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ ఏమి వేయను. దీని టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. సో ఇది ఒకసారి మీరు చేస్తే తెలుస్తుంది అనమాట దీని టేస్ట్. ఇవన్నీ మనది రెండోసారి కూడా మొత్తం ఈ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి. బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్ని మనకు అవసరమైనంత ఉంచుకొని మిగిలిన దాన్ని తీసేద్దాము. ఇంకా దాన్ని నేను వేరే దేనికి వాడను, ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని. ఇప్పుడు వరకు అంతా కామన్ ప్రాసెసే. ఇప్పుడు చేసేది ఇది నా స్టైల్ అనమాట. చూడండి, ఈ కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అవి మీ చాయిస్. కొన్ని నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను. అయితే ఇవి వేగినాయి కదా చిల్లీస్,
దీనికి చికెన్ 65 పెడతారో పేరు, లేదంటే చిల్లీ చికెన్ అని పెడతారు. మా ఇంట్లో అయితే దీన్నే చికెన్ 65 అని పిలుస్తాము. బట్ ఈ టైప్లో మీరు ఒక్కసారి చేసుకుని చూడండి, తప్పనిసరిగా మీకు చాలా నచ్చుతుంది. ఈ చిల్లీ చికెన్ అంటే కొంచెం ఈ చికెను ఈ సాస్లో ఈ పచ్చిమిరపకాయలు అన్నీ వేగి చాలా బాగుంటాయి అన్నమాట, ఉట్టి ముక్కలు కూడా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లో వాడే సాసు అవన్నిట్లో వేగి బాగుంటాయి. పచ్చిమిరపకాయ ముక్కలు చూసారా, నేను వీటిని పొడుగ్గా కాకుండా కొంచెం ఇట్లా క్రాస్గా కట్ చేశాను, కొంచెం స్టైల్గా ఉంటుందని. అయితే ఇప్పుడు దీనిలో కరివేపాకు యాడ్ చేద్దాము. ఈ చికెన్లో కరివేపాకు ఏంటి అనుకోకండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. వేగి కరివేపాకు దీని ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వస్తుంది. ఇప్పుడు చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేగిపోయింది కదా పూర్తిగా. దీనిలో ఇప్పుడు నేను చిల్లీ సాస్ యాడ్ చేశాను, ఒక 3 స్పూన్స్ ఉంటుంది. అట్లానే ఇది రెడ్ చిల్లీ సాస్ అనమాట, దాని ఫ్లేవర్ వేరే వస్తుంది, దీనిది వేరే వస్తుంది. సో 2 వేస్తాను నేను, అది కొంచెం ఇది కొంచెం. అందుకోసమే నేను మ్యారినేషన్ చేసేటప్పుడు చాలా తక్కువ మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్నా, కారం చాలా తక్కువ వేసుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం ఈ టొమాటో కేచప్ సాస్ ఏదైనా ఆ మాత్రం యాడ్ చేసుకుని ఇది కొంచెం మొత్తం అంతా ఒక 2 మినిట్స్ వేడైన తర్వాత కొద్దిగా వాటర్, మనకి అది కొంచెం గ్రేవీ టైప్లో వచ్చేటట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అది మొత్తము మనకి కలిసిపోయింది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము, సరిపోతుంది. అది యాడ్ చేసుకున్నాక ఇది కొంచెం వాటర్ వేడెక్కిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుని కలిసేటట్టు మొత్తం తిప్పుకోవడమే. మన చికెన్ 65 చిల్లీ చికెన్ అన్నీ రెడీ. అయితే ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసే ముందు చికెన్ ముక్కలు ఒకసారి టేస్ట్ చూద్దాము, అందులో ఉప్పు సరిపోయిందా లేదా అనేది. ఒకవేళ మనకి ఏదైనా డౌట్ ఉంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అయితే నాకు సరిపోయింది కనుక నేను ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు. ఇంకా ఇది మనకి ఉడుకుతుంది కదా, కనిపిస్తుంది కదా ఉడుకుతుంది. సో ఈ టైంలో మనం ఈ ముక్కలన్నీ యాడ్ చేసేసుకున్నాం. మన ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ సిమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి. అప్పుడే మనకి ఇదంతా సాస్ అంతా ముక్కల్లోకి మంచిగా పట్టి జ్యూసీగా అవుతుంది. చాలా సాఫ్ట్గా, పైనుంచి సాఫ్ట్గా, లోపలంతా క్రంచీగా చాలా బాగుంటుంది. నేను చెప్పటం కాదు, ఒకసారి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి, చేస్తేనే మీకు తెలుస్తుంది దీనిలో డిఫరెంట్ టేస్ట్ ఏంటి అనేది. అదండి మొత్తం అంతా సిమ్లోనే పెట్టుకుని అది కొంచెం లైట్గా ఎగిరిపోయే వరకు మనం తిప్పుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మనము ఈ పైనదంతా ఒక బౌల్లోకి తీసుకుంటాము కదా, ఇది మొత్తం అబ్జార్బ్ చేసుకుని చాలా సాఫ్ట్గా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంది. నేనైతే ఏ కలరు వాడలేదు, ఇది మొత్తం మనం వాడిన కారంది సాసులది వచ్చిన కలర్ తప్పించి నేను ఆర్టిఫిషియల్ కలర్ ఏమీ వాడలేదు. ఇది మొత్తం అయిపోయింది. మనకి ఏ డిష్ అయినా దీంతో ఇది లేకుండా కంప్లీట్ అవ్వదు. కొత్తిమీర లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రెడీ అయింది మన డిష్. సో యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎట్లా చెప్పానో అలాగే చేసుకుని ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈ డిష్ తినుకోకుండా నేను వెయిట్ చేయలేకపోతున్నాను. సో మీరు కూడా అంతే తొందరగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.